సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? పెళ్లి ముసలయ్య అండి, భీమవరం 38వ వార్డు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. గతంలో తెలుగుదేశంలో ఉండేవాడిని. మా ఫాదర్ కౌన్సిలర్ చేశారు. ఆ తర్వాత పార్టీలో నేను చాలా పదవులు చేశాను. తెలుగుదేశంలో పార్టీ విధానాలు ఎమ్మెల్యే గారు పద్ధతిలో నచ్చగా నేను గత ఎలక్షన్లో ఒక 6 నెలల ముందే రిజైన్ చేసి ఆ మెసేజ్ ద్వారా నేను వైఎస్ఆర్ పార్టీలో పెట్టి గంధి శ్రీనివాస్ గారు చేశాను. అప్పటి నుంచి కూడా వార్డు ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. 38వ వార్డు అంకపేట. అంటే మీరు ఎలక్షన్ 6 నెలల ముందుగా మీరు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి వైసీపీలో జాయిన్ అయ్యాను అంటున్నారు కదా. అవునండి. అంటే వైసీపీకి ఇప్పుడు శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి అప్పుడు అంజుబాబు గారికి వ్యత్యాసం ఏమైనా చెప్పగలరండి? చాలా ఉందండి, చాలా చెప్పొచ్చండి. ఇప్పుడు గంధి శ్రీనివాస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా అవసరం కోసం వెళ్ళామంటే లోపలికి రమ్మని కూర్చోండి అని అప్పటికప్పుడు ఫోన్ చేసి మనం ఏ అవసరం కమిషనర్తో మాట్లాడాలంటే కమిషనర్తో ఫోన్ చేసి ఫలానా ముసలి వస్తున్నాడో ఇమీడియట్గా పని చేసి పెట్టండి అని చెప్పి మళ్ళీ అది చేశారో లేదో నా దగ్గరికి వచ్చి చెప్పమనేవాడు గంధి శ్రీనివాస్ గారు. మరి గతంలో నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను, కానీ మరి అంజబాబు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ కూర్చోమని అనటం లేదు. ఒకవేళ ఏదైనా పని మీద వెళ్తే నేను ఫోన్ చేస్తే వెళ్ళి ఎమ్మెల్యే గారు పంపించాలని చెప్పడం చాలా వ్యత్యాసం ఉంది. 100% గంధి శ్రీనివాస్ గారు అంత నాయకుడిని చూడలేదు నేను. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మరి మీ దగ్గర చెప్పచ్చో లేదో చెప్తున్నాను. ఒక విషయంలో పోలీస్ స్టేషన్లో మా కుర్రోడు గొడవ అయితే వెళ్ళాం. సిఐ గారితో మాట్లాడితే ఆయన చాలా ఇంట్రెస్టెడ్, అంటే గౌరవం లేకోకుండా మాట్లాడారు. అప్పుడు గంధి శ్రీనివాస్ గారు తమ్ముడు గారి కూతురు మ్యారేజ్ రాజస్థాన్లో ఉన్నది తెలుసు. అయినా చెయ్యాలా లేదా వద్దా, చెయ్యాలి లేదని చేస్తే వెంటనే ఫోన్ ఎత్తారు. సార్ ఇది పరిస్థితి, ఇలాగ చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు, మా ఓటు తప్పు లేదు, అయినా ఆయన మీద ఇబ్బంది పెడుతున్నారు, అరెస్ట్ చేసి లోపలేసేయమంటున్నారు. సార్ ఇదండి, నేను ఇక్కడే ఉన్నాను కానీ గౌరవిస్తలేదు సిఐ గారు అంటే ఇమీడియట్గా నువ్వు అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకని ఆయన అంత బిజీలో ఉండి కూడా పెళ్లిలో ఉండి కూడా ఫోన్ చేసి మరి ఆయనతో ఏం మాట్లాడో తెలియదు. వెంటనే సిఐ బయటకు వచ్చి ముసలి గారు అంటే ఎవరు, కౌన్సిలర్ గారు అంటే ఎవరు రండి అని చెప్పి లోపలికి సార్ అండి చేసేమి లేకుండా చేస్తానని మీరు వాళ్ళు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అప్పటి నుంచి ఆయన అంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే ఒక మనిషికి చేయాలంటే నిజంగా శ్రీని గారు లాంటి డైనమిక్ లీడర్ నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయంలో ఉన్నాను. మా కుటుంబం రాజకీయం నుంచి వచ్చింది. అలాంటిది ఎంతవరకు కూడా నేను ఆయన లీడర్ని చూడలేదు. అందుకే ఆయనకి ఎప్పుడు కూడా మేము కష్టపడి పనిచేయాలని వార్డుని లాస్ట్ టైం కూడా మా తెలుగుదేశం వార్డు అయ్యింది కూడా ఎప్పుడూ తెలుగుదేశం నెగ్గితే దగ్గర ఆ వార్డు అయ్యింది కూడా లాస్ట్ టైం అత్యధిక మెజార్టీ తీసుకొచ్చాం. భీమవరం జిల్లా కేంద్రంగా అవడం వల్ల భీమవరం ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారండి? చాలా ఉపయోగం ఉందండి. ఇది వరకు చిన్న సమస్యలకి చిన్న మాది ఎస్టీ క్యాస్ట్ కాబట్టి మేము ఏదైనా కార్పొరేషన్ పనులకు కానీ లేకపోతే ఏదైనా పనులకి ఏలూరు వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే చూసుకున్నాం. మరి జిల్లా కేంద్రం అవడం అన్నది చాలా డెవలప్మెంట్ జరిగిందంటే చాలా అవసరాలు కూడా తీరినాయి. ఇక్కడ ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వెళ్ళి మాట్లాడుతూ ఏదైనా పనులు చేసుకోగలుగుతున్నాను. మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు 2004 నుంచి 2009 వరకు అప్పుడు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో ఆయన భీమవరంకి చేసిన అభివృద్ధి ఏంటన్నది క్లుప్తంగా వివరించగలరండి? అలాగే అండి. 2004 నుంచి 2009 వరకు ఆయన చేసినప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నానండి. మన ఆయన గురించి చేశారు. ఈ మన మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర 120 ఎకరాల ఇంటి ఇటుకలు కట్టేది ఆయన సమస్యలు జరిగినాయి. అక్కడ ఇందిరమ్మ కాలనీ కూడాను అది వదిలేస్తే 2019 నుంచి 24 దాకా మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది భీమవరాన్ని. మరి మాలాంటి లేబర్ ఏరియా, ఎస్టీ ఏరియా, లాస్ట్ ఏరియా కూడా రోడ్లు ఏంటి, మంచినీళ్ళు ఏంటి, ఏ రోజు కూడా ఇబ్బంది లేదు. మరి ఆయన దగ్గర మాకు ఈ మధ్యన కూడా ఒక్క రోడ్డు లేకపోతే ఆ రోడ్డు కూడా ఏంటి శంకుస్థాపన చేశారు, అది కూడా రోడ్డు వేస్తున్నారు. అలాగే మాకు సచివాలయం కానీ అంగన్వాడీ స్కూల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేశారు, అది కూడా వర్క్ మొదలెడుతున్నారు. అంటే మాది లాస్ట్ ఏరియా అది అంతలా చేశారంటే భీమవరం అంతా కూడా చాలా బాగా చేశారని 100% చెప్పగలుగుతుంది. ఇప్పుడు ఏదైతే రైల్వే అండర్ పాస్ టనల్స్ సెంట్రల్ గవర్నమెంట్ వారు వేశారో దాంట్లో గంధి శ్రీనివాస్ గారి పాత్ర ఏంటంటారు? తప్పనిసరిగా అండి. మరి రైల్వే వాళ్ళు వేసిందంటే రైల్వే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఎంత వేయాలి,
లేకపోతే ఇంత ఇక్కడ దాకా వేయాలని ఉంటుంది. కానీ మరి దేవారం ట్రాఫిక్ దృష్టి పెట్టుకుని ఎమ్మెల్యే గారు దాన్ని వెడల్పు చేసి అన్ని దిక్కుల పెద్దది ఇబ్బంది లేకోకుండా మరి చేసి అది ఎమ్మెల్యే గారి వల్ల అయ్యింది. అది మామూలుగా అయితే అండర్ పాస్ ఏదో ఒక లైన్ వేస్తారు, మరి అలా కాకుండా ఇది మిండవర్ తోట ఏంటి, మరి గరగపురం రోడ్డు ఏంటి, మరి చాలా పెద్దది చేసి ఈరోజు ట్రాఫిక్ సమస్య లేదంటే కేవలం గణేశ్వరి గారి వల్లనే ఆ అండర్ పాస్ వేయడం వల్లనే నేను నిజంగా నమ్ముతున్నాను. భీమవరం ప్రజలకి త్రాగునీటి సమస్య ఏమైనా తీరిందంటారా? చాలా బాగా తీరిందండి. ఎందుకంటే 3-4 వాటర్ ట్యాంకులు కట్టారు. అంటే గత ప్రభుత్వంలో అది కంప్లీట్ అవ్వలేదు, మరి వచ్చిన తర్వాత కంప్లీట్ చేసి మరి ఈ రోజున మా 38-39 వార్డులో లాస్ట్ టైం దాకా కూడా ట్యాంకులతోనే వాటర్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. రోడ్ల మీద బిందెలు పెట్టుకుని డ్రమ్ములు పెట్టుకుని పట్టుకునే పరిస్థితి. మరి ఈ రోజు ఇది చూస్తే ఎక్కడా కూడా ఆ సిస్టమ్ లేదు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు, ట్యాంక్ కట్టారు, ఓపెన్ చేశారు. అది చాలా తాగునీటి సమస్య అంటే లేదు నాకు తెలుసుండగా. ఎక్కువ ప్రాబ్లం 30-39 వార్డులు వేసవకాలం చాలా ఇబ్బంది ఉండేది. మమ్మల్ని అందరూ వచ్చి అడిగేవారు, నీళ్ళు రావట్లేదని మళ్ళీ ట్యాంక్ బస్సులో తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఈ రోజున ఎవరో కూడా నీళ్ళ కోసం అడిగే పరిస్థితి లేదంటే చాలా భీమవరానికి తాగునీటి సమస్య పూర్తిగా తీరిందని నేను అనుకుంటున్నాను. సరే అండి, భీమవరం నియోజకవర్గంలో ఎన్ని వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు? గతంలో అంటే గండిసీని గారు ఇందిరమ్మెల్యేలు అని చెప్పి 700 సుమారుగా అక్కడ ఇల్లు కట్టించారు. తర్వాత 8,000 చిల్లర సుమారుగా కిటికీ ఇల్లులు కంప్లీట్ అయిన ఇచ్చారు. అలాగే మంచినీటి చెరువు కాడ సుమారు 2,000 మంది దాకా అక్కడ ఇల్లులు కడుతున్నారు. కొంతమంది గృహప్రవేశాలు కూడా చేశారు. ఇది వరకు నాకు ఇల్లు లేదని మా దగ్గరికి వచ్చేవారండి, స్థలం లేదని ఇల్లు లేదని. కానీ గండిసీని గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడికి కూడా ఇంటి స్థలము కిటికీ ఇల్లు కేటాయించారు. ఇప్పుడు మాకు ఇల్లు లేదని ఒక్కరు రావట్లేదు, మాకు స్థలం పెట్టుకుని ఒక్కరు రావట్లేదండి. అంటే ఆల్మోస్ట్ దేవాలయంలో పేదలందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలమో ఇల్లు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇందాక మీరు ఏదైతే గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పారో ఇక్కడ వరకు బాగానే ఉందండి. అంటే పులపతి రామాంజనేయులు గారు సుమారు 10 సంవత్సరాల వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఆయన చేసి ప్రజలకు తెలియదు కదండి ఏం చేశారు అన్నది. ఏం చెప్పలేదు కదా. ఎప్పుడు చూసినా ఆ రోడ్లు వేసానని చెప్తారు. ఎక్కడి నుంచి గొడవల దగ్గర నుంచి భీమవరం, లేకపోతే మర్చిపూర్ నుంచి భీమవరం ఇవి చెప్తారు. లోపల అభివృద్ధి అన్నదే మాకైతే తెలీదు. మేము కౌన్సిల్లో ఉండగా అభివృద్ధి కౌన్సిల్ ద్వారా చేసాం, కానీ ఆయన చేసింది ఆయన కట్టించింది భీమవరంలో అయితే మాకైతే తెలియదండి. మీరు గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పారండి. మరి గత 10 ఏళ్ళలో అంజుబాబు గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కదండి, మరి ఆయన ఏం అభివృద్ధి చేశారంటారు? ఆయన ఏం అభివృద్ధి చేశారు ప్రజలకు తెలిసండి. ఆ మల్టీప్లెక్స్ అభివృద్ధి చేసుకున్నారు ఆయన. ఆ ఎదురుగా గార్ఎన్బి రోడ్డును కూడా పార్క్ కింద పెట్టుకున్నారు. అక్కడ బండ్లు కట్టినవారు, అక్కడ బండ్లు కట్టిన 20 రూపాయలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. జనాలందరికీ తెలిసే విషయం. ఆయన చేసిన భీమవరంలో అభివృద్ధి అంటే అది ఒకటే ఉన్నట్టు నాకు తెలుసండి. మరోసారి ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైతే భీమవరంలో ఏం అభివృద్ధి చేస్తారని మీరు ఆశిస్తారండి? ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తారని ఆశిస్తారు? భీమవరాన్ని అసలు మన స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తారండి ఆయన. ఎందుకంటే ఇప్పటికీ కూడా అన్ని రోడ్లు అన్ని వార్డుల్లో కూడా మంచినీళ్ళు పర్ఫెక్ట్గా ఉంది. రోడ్స్ అన్ని సిమెంట్ రోడ్లు వేశారు. భీమవరం అంతా కూడా చాలా డెవలప్గా ఉంది. ఇంకా అంతకన్నా ఏముందండి అభివృద్ధి చేయడానికి? కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చేసింది, ఎస్పీ ఆఫీస్ ఇక్కడికి వచ్చినాయి, పర్మనెంట్ బిల్డింగ్లు కట్టేస్తారు. తర్వాత కొన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, అవి కూడా టెండర్ అయిందని చెప్పారు. అవి కూడా యాక్సెస్లోకి వచ్చిందంటే ఇంకా భీమవరానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఏమి ఉండదు. భీమవరానికి మెయిన్ ట్రాఫిక్ గురించే ఇబ్బంది అండి. ఆ ట్రాఫిక్ సమస్యలు కూడా తీరిపోతాయి ఆయన వస్తే. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు 100 పడకల ఆసుపత్రి ఏదో కట్టించారు అది నెంబర్ అని అంటున్నారు. దాని గురించి ఏమైనా వివరిస్తారా? నిజంగా గండిసీని గారు భీమవరం ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది, గవర్నమెంట్ కాలేజీ వెళ్ళిపోయే పరిస్థితుల్లోనూ ఆయన సొంత స్థలం ఇచ్చి అక్కడ కట్టించారు. గవర్నమెంట్ కాలేజీ గండి వెంకటేశ్వరరావు గారి పేరు మీద కట్టించారు. అది నెంబర్ 1 పిల్లల స్టూడెంట్స్ కానీ జనాలందరూ గుర్తించారు. నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది కావాలి, ఏరియా పెద్దది అయిపోయింది కాబట్టి పెద్దది కావాలని మరి ఆయన సొంత డబ్బులతో ఆయన సొంత స్థలం సొంతది కాదండి, ఆయన కొని మరి గవర్నమెంట్కి ఇచ్చి అక్కడ 100 పడకల హాస్పిటల్ కట్టించి ఉంటే అది సామాన్యమైన విషయం కాదండి. ఎవరో కూడా చేయలేరు. మరి అంత డబ్బు ఇచ్చి ప్రజల కోసం
మరి హాస్పిటల్ కూడా చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ ఎమ్మెల్యే గారు కనుక గణేశీల్ గారు వచ్చి మరి దాన్ని ఎప్పుడు ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ కోసం గ్రంథి శ్రీనివాస్ గారు మంత్రి పదం త్యాగం చేశారంటారు. 100% నిజం ఉండదు. 100% నిజం. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ సభలోనే చెప్పారు కదా, మీకు మంత్రి పదవి కావాలా, జిల్లా క్యాపిటల్ కావాలంటే నాకు మంత్రి పదవి వద్దు, నా ప్రజలే ముఖ్యం, నాకు క్యాపిటలే కావాలి, జిల్లా క్యాపిటలే కావాలి అని పదవులు కూడా ఈ రోజున ఎవరు చేస్తారండి అలా పదవుల కోసం పాపులాడుతున్న పరిస్థితుల్లో మరి ఆయన మినిస్టర్ పదవి నాకు వద్దనుకుని జిల్లా క్యాపిటలే కావాలని తీసుకొచ్చింది. మరి అలాంటి నాయకుడిని మనం సపోర్ట్ చేసుకోవాలి కదండి కంపల్సరీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఆరోగ్యశ్రీ పథకాల కింద కానీ మరే ఇతర పథకాల కింద కానీ మీకు సంబంధించిన మీ వార్డులో ప్రజలకి పూర్తిగా లబ్ధి అందిస్తున్నారంటారా? 100% ఆరోగ్యశ్రీలో కూడా ఎవరికైనా గమ్మున హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కానీ సీన్ గారి దగ్గరికి వచ్చి సార్ ఇలా బాగా లేబర్ అంటే వెంటనే ఆయన ఫోన్ చేసి, ఇక్కడ లోపలైతే ఫోన్ చేసి చెప్పేవారు. అదే గుంటూరు కానీ లేకపోతే కాకినాడ కానీ తీసుకెళ్ళి వెంటనే లెటర్ రాసి సూపరింటెండెంట్కి లెటర్ ఇచ్చేవారు. తీసుకెళ్ళి జాయిన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే లబ్ధి అంటారా, గవర్నమెంట్ పథకాలు ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా లబ్ధి ఉంది. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ పథకాల్లో లబ్ధి పొందిన, అందుకని మేము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే మా చిన్నప్పుడు అనేవారు గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలిరా అనేవారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అవి రావాలంటే అదృష్టం ఉండాలని. కానీ ఈరోజు ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ సొమ్ము జగన్ దయ వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి వచ్చి గవర్నమెంట్ సొమ్ము తింటున్నారంటే అది కేవలం జగన్ గారి వలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు. సరే సార్, మీరు నివసించే 38వ వార్డు నుంచి ఎంత మెజారిటీ మీ శాసనసభ్యులకి ఇవ్వబోతున్నారండి? లాస్ట్ టైం వచ్చేటప్పటికి 50% ఓటు మన గణేశీల్ గారికి ఇచ్చామండి. మిగతా 50% మిగతా పార్టీ వాళ్ళు పంచుకున్నారు, జనసేన, తెలుగుదేశం. ఈసారి 70% దాటే కంపల్సరీ వైఎస్ఆర్ పార్టీకి మేము చేస్తాం, కష్టపడి పనిచేస్తాం. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. సార్ నమస్కారం అండి. నమస్తే.